మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పెనుగొండలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. పెనుగొండ డీఎస్పీ బాజీ జాన్ సైద్ ఆధ్వర్యంలో 4 సిఐలు పెనుగొండ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్ల నుండి ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పెనుగొండ బాబయ్య స్వామి దర్గా సర్కిల్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల దృష్ట్యా వచ్చే నెల 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోందని, ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ముందస్తుగా మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. తొలుత గ్యాస్ ప్రయోగం పరిస్థితి అదుపులోకి రాకుంటే లాఠీచార్జ్ తదితర అంశాలపై అవగాహన కల్పించామన్నారు. జిల్లా ఎస్పీ గారు అయినటువంటి మాధవరెడ్డి గారి ఉత్తర్వుల మేరకు పెనుగొండ సబ్ డివిజన్లో పెనుగొండ పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ అంటే ఒక అల్లరి మూకల్ని ఎట్లా చెదరగొట్టాలో చట్టపరంగా ఒక అల్లరి మూకల్ని ఈ ఎన్నికల సందర్భంగా రేపు జరగబోయే కౌంటింగ్ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రస్తుతం స్టేట్లో జరుగుతున్నటువంటి అల్లర్లని ఆపడానికి ఈ యొక్క పట్టణంలో అల్లరి మూకలు ఒకవేళ చేరితే ఎట్లాగా వాటిని చెదరగొట్టేది చట్టపరంగా అన్న దాని గురించి ఈరోజు మాబ్ ఆపరేషన్ డ్రిల్ పెనుగొండ పట్టణంలో దర్గా సెంటర్లో నిర్వహించడం జరిగింది. మొత్తం పెనుగొండ సబ్ డివిజన్ నుంచి 4 సిఐలు, మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్ అలాగే సిబ్బంది పాల్గొని ఈరోజు దర్గా సెంటర్లో ఈ యొక్క మాబ్ ఆపరేషన్ పరేడ్ నిర్వహించడం జరిగింది. దాని సందర్భంగా ముందు వార్నింగ్ తర్వాత లాఠీ చార్జీ, గ్యాస్ తర్వాత లాఠీ చార్జీ తర్వాత ఫైరింగ్ చేయడము, ఇవన్నీ కూడాను దర్గా సెంటర్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది.
గ్యాస్తో బయట చేసినా కానీ వాళ్ళ ఆదాయం అలాగే అల్లం చేస్తున్నాను. ఇప్పుడు కుటుంబంగా వారి మీద లాఠీ చార్జ్ చేసేదానికి కూడా ఇప్పుడు పోలీసులు సంబంధించున్నారు. ఇప్పుడు సెకండ్గా అల్లం కొడుకు లాఠీ చార్జ్ జరపబడింది. ఈ ఫైట్ జరిగిన తర్వాత అల్లరి ముఖంలో గుంపు చాలా చెదరైనది. గాయపడిన ఆ వ్యక్తిని మన ప్రాంతంలో తెచ్చిన సహాయంతో వారిని చికిత్స చేస్తున్న మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ తీసుకోవడానికి పాటు సిద్ధమయ్యారు.